ఒక వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఒక దానం చేసిన, ఒక దాతృత్వం చూపించిన ఆ వ్యక్తిని మనం మర్చిపోలేం. అలాంటిది ఒక వ్యక్తి తన జీవితం మొత్తం దాతృత్వానికే, పేదలకే త్యాగం చేస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా మహనీయురాలవుతుంది. అలాంటి గొప్ప మహనీయురాలు మదర్ తెరిసా. ఆవిడ చేసిన పనులు మనందరికీ తెలుసు. ఆవిడ కృషిని గుర్తించి నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. భారతదేశంలో ఆవిడ స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి కీర్తి సంపాదించుకుంది. 1950 నుంచి ఈ సంస్థ చాలామంది పేదలకి అండగా నిలిచింది. ముఖ్యంగా లెప్రసీ పేషెంట్లకి, ఇలాంటి వాళ్ళందరికీ ఎవరూ వాళ్ళని పట్టించుకోలేకపోతే కానీ మిషనరీస్ ఆఫ్ చారిటీ సిస్టర్స్ మాత్రం వాళ్ళని అద్భుతంగా టేక్ కేర్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మిషనరీస్ ఆఫ్ చారిటీ న్యూస్లో ఉంది. మంచి రీజన్ కాదు, ఒక కాంట్రవర్షియల్ రీజన్ వల్ల. మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఫారెన్ కంట్రిబ్యూషన్స్ వచ్చే FCRA రిజిస్ట్రేషన్ని రెన్యూ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒప్పుకోలేదంట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెప్పిన దాని ప్రకారం మిషనరీస్ ఆఫ్ చారిటీ పైన వీళ్ళకి అడ్వర్స్ ఇన్పుట్స్ వచ్చాయంట. అంటే తెలిసిన కథనం ప్రకారం ఆడిట్ ఇర్రెగ్యులారిటీస్ మిషనరీస్ ఆఫ్ చారిటీలో జరిగినాయి అని చెప్పి. అయితే అసలు ఇక్కడ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఏంటి? భారతదేశంలో విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకునే వ్యక్తులు కానీ సంస్థలు కానీ FCRA కింద రిజిస్టర్ అయి ఉండాలి. కొత్త చట్టాల ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యూ అవుతుంటుంది అనమాట. భారతదేశంలో ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 1976లో ఒకసారి, అమెండ్మెంట్ 1984లో, 2010లో, 2020లో వచ్చాయి. అవసరాల కొద్దీ అమెండ్ చేస్తూ కూడా వచ్చారనమాట. అయితే ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ సంబంధించి ఎవరైనా సరే NGOs కానీ ఇతర వ్యక్తులు కానీ సంస్థలు కానీ మనం ఫండ్స్ తెచ్చుకునేటప్పుడు వాటికి సంబంధించి ప్రాపర్ ఆడిటింగ్ ఉండాలన్నమాట. ప్రాపర్ లెక్కలు ఉండాలి. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ సంబంధించి కొంతమంది వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో FCRA ఫండ్స్ పొందకూడదు, ఫారెన్ కంట్రిబ్యూషన్ పొందకూడదు అనమాట. ఎవరు వాళ్ళు? MPs అయి ఉండొచ్చు, ఎన్నికల్లో కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ అయి ఉండొచ్చు, పొలిటికల్ పార్టీస్ అయి ఉండొచ్చు, జడ్జెస్ అయి ఉండొచ్చు, న్యూస్ పేపర్ ఎడిటర్స్, కార్టూనిస్టులు అయి ఉండొచ్చు. వీళ్ళెవరూ పొందకూడదు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు కనుక అవి పొంది దేశ సార్వభౌమ అధికారానికి వ్యతిరేకంగా పనిచేస్తే, దేశ భద్రతకు వ్యతిరేకంగా పనిచేస్తే అది ఇంకా పెద్ద ఇన్స్టెబిలిటీగా తయారవుతుందని అంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మినహాయింపు ఇచ్చారు. అయితే ఏదైతే NGOs ఫారెన్ ఫండ్స్ పొందుతున్నాయో అవన్నీ ఖచ్చితంగా ఒక బ్యాంక్లో సపరేట్గా FCRA అకౌంట్ మెయింటైన్ చేయాల్సిందే. ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి క్వార్టర్కి ఒకసారి రిటర్న్స్ చెప్పాల్సిందే. ఎంత డబ్బులు వచ్చినాయో, ఎంత ఖర్చు పెట్టారో ప్రతి విషయం. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కూడా లిమిట్ ఉంటుందన్నమాట. విపరీతంగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కూడా చూపించకూడదు. ఏదైతే బ్యాంకు FCRA అకౌంట్స్ మెయింటైన్ చేస్తుందో ఆ NGOs బ్యాంకు కూడా ఈక్వల్గా లయబుల్ అనమాట. దాంతోపాటు 2020లో వచ్చిన FCRA అమెండ్మెంట్ ప్రకారం ఎవరైతే వ్యక్తులు ఈ NGOలో స్థాపించి ఫారెన్ ఫండ్స్ పొందుతున్నారో వాళ్ళ ఆధార్ కూడా దీనికి లింక్ చేయబడుతుందన్నమాట. సో చాలా పకడ్బందీగా FCRA చేశారు. FCRA అమెండ్మెంట్స్ కూడా చేశారు. FCRA అనేది మొత్తం రెగ్యులేషన్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చేస్తుంది. ముఖ్యంగా ఒకప్పుడు ఖలిస్తాన్ మూమెంట్కి బాగా ఫండింగ్ వచ్చేదంట, ఫారెన్ ఫండింగ్. ఇలా భారతదేశ వ్యతిరేక చర్యలకు ఫారెన్ ఫండింగ్ రాకుండా బాగా కట్టుదిట్టమే చేశారు. అయినా దొంగచాటుగా ఒక్కోసారి ఫారెన్ కంట్రిబ్యూషన్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కొన్ని NGOs భారతదేశంలో యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కానీ, యాంటీ గవర్నమెంటల్ యాక్టివిటీస్ కానీ, లేదా యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ క్యారీ చేస్తాయి. ఉదాహరణకి కొన్ని లవ్ జిహాద్ని ప్రమోట్ చేయటం, కొన్ని NGOs యాంటీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొటెస్ట్లు పెంపొందించడం. ఇలా మీరు చూసే ఉంటారు. గత కొన్ని సంవత్సరాల్లో గ్రీన్ పీస్ FCRA అకౌంట్స్ ఆపేశారు, ఫ్రీజ్ చేశారు. తర్వాత ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పైన ఇలాంటి కండిషన్స్ వచ్చాయి. సో కొన్ని NGOsని ఆపేస్తున్నారు కూడా. సో ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు మిషనరీస్ ఆఫ్ చారిటీ అంత పెద్ద తప్పు ఏం చేసిందనేది పక్కన పెడితే రెగ్యులారిటీస్ అంటే ఏది చేసినా నువ్వు ఒక మంచి పని చేసేటప్పుడు పకడ్బందీగా చేయాలి. అండ్ ఇక్కడ మొత్తం ఈ ఎపిసోడ్లో మనం NGO అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. మనందరికీ తెలుసు మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19(1)C ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ ఉంది. ఎవరైనా NGO స్టార్ట్ చేయొచ్చు. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే ప్రభుత్వంతో పని లేకుండా స్వతంత్రంగా నడిచే ఆర్గనైజేషన్ అనమాట. చాలా వరకు NGOs నాన్ ప్రాఫిట్లోనే పనిచేస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా NGOs చాలా పాపులర్, ఇంటర్నేషనల్ NGOs కూడా ఉన్నాయి. సో భారతదేశంలో కొంతమంది NGOs దుర్వినియోగం చేయటం వల్ల
కొంతమంది మిస్యూజ్ చేయడం వల్ల అసలు ఎన్జిఓస్ అన్నిటికీ కూడా చెడిపోయారు. కానీ జెన్యున్గా పనిచేసే ఎన్జిఓస్ చాలా ఉన్నాయి. వ్యవస్థ లోపం ఎక్కడైనా ఉంటే అక్కడ ఎన్జిఓస్ గ్యాప్ ఫిల్ చేస్తాయి అన్నమాట. చాలా గొప్ప గొప్ప ఎన్జిఓస్, మూమెంట్స్ లీడ్ చేసిన ఎన్జిఓస్ కూడా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితిలో అన్ని ఎన్జిఓస్ని ఒకే ఘాటిని కట్టకుండా, ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో అన్నిట్లో పర్ఫెక్షన్గా ఉండరు కాబట్టి కొంత టైం ఇచ్చి మంచిగా దేశానికి సేవ చేసే సంస్థలకి ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుందని